జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో తొలి తెలంగాణ బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న 315వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న విగ్రహానికి ప్రముఖులు పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ తాజా, మాజీ జడ్పీటీసీ గీకురు రవీందర్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు తాళపల్లి తిరుపతి గౌడ్ పాల్గొని సర్వాయి పాపన్న జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. బహుజన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చిరస్థాయిగా నిలుస్తుందని తెలిపారు. సర్వాయి పాపన్న గౌడ్ మొఘల్ పాలనలోని అన్యాయాలను ఎదిరించి బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి సామ్రాజ్యవాదంపై తిరుగుబాటు చేశారని, గోల్కొండను పాలించిన తొలి బహుజన చక్రవర్తిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఇవాళ ఎంతో మంది బహుజనులకు చైతన్య స్ఫూర్తిని సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించవలసినటువంటి అవసరం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి బహుజన బిడ్డ మీద ఉన్నటువంటి ఆలోచన చేయాలి. అంతేగాక ప్రభుత్వం కూడా ఇప్పుడిప్పుడే బీసీలపై ఇట్లా కొంత మొగ్గు చూపున్నటువంటి ఒక తరుణంలో బీసీలకు 42% రిజర్వేషన్లు తీసుకురావడానికి మన అసెంబ్లీలో చట్టం చేయడము, ఈ యొక్క సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వారికి, అదేవిధంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఒక హుస్నాబాద్ శాసనసభ్యులు మరియు మంత్రివర్యులైనటువంటి ఒక పొన్నం ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి ఒక ధన్యవాదాలు. రేపు రాబోయే కాలం లోపల సర్దార్ సర్వాయి పాపన్నను స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకొని బహుజన రాజ్యాధికారం కోసం పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ యొక్క సందర్భంగా నేను ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి ఒక బహుజన సోదరులందరికీ కూడా